ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నువ్వు చెప్పు చామంతి, మీ అయ్యగారు ఎవరి పేరు మీద ఆస్తంతా రాశారు? వేలునామా ఎవరి పేరు మీద రాయమంటారు? చంద్రిక పేరు టైప్ చేయమ్మా. నేను నిన్ను మాత్రమే నమ్మగలను, అందుకే నీతో చేయించాను. మూడో మనిషికి తెలియకూడదమ్మా. చెప్పు. నాకేం తెలియదు అమ్మగారు. అబద్ధం చెప్తే నాకు తెలిసిపోతుంది అని చెప్పాను కదా. నువ్వు హర్ష స్కూటర్ మీద వెళ్ళడం నేను చూశాను. హర్ష ఆఫీస్ పని మీద వెళ్ళాడని చెప్తోందంత అబద్ధం. మీరు రిజిస్టర్ ఆఫీస్కే వెళ్లారన్నదే నిజం. ఆస్తి ఈ రోజే రాయడం జరిగిందనేది పచ్చి నిజం. ఇప్పుడు చెప్పు, నీకు తెలియకుండా జరగలేదు. ఎవరి పేరు మీద ఆస్తి రాశారు? మాట్లాడవే. చెప్పు చామంతి. నిజం నువ్విప్పుడు చెప్పకపోతే నిన్ను వదిలేదే లేదు. అత్తయ్య, చామంతి మౌనంగా ఉందంటే దానికి తెలుసని క్లియర్ అవుతుంది. ఎవరికి రాశారో చెప్పట్లేదు అంటే దాని పేరు మీదుగా రాయించుకుందని క్లారిటీ వస్తుంది. ఏం మాట్లాడుతున్నావు అమ్మా రోజా? నువ్వు ఊహించుకుంటుందే వాస్తవం అని చెప్పకు. అది అవాస్తవంలా నాకనిపించడం లేదు హర్ష. రమా. అవును హర్ష, అలానే ఉంది. ఏంటి శుద్ధపూస కబుర్లు చెప్తూ ఎంతకి తెగించావే? ఇంట్లో ఎవరు లేరు అన్నది చూసుకుని ఆయన మనసుకి మా మీద కారు మబ్బులు కమ్ముకునేలా చేసి తీసుకెళ్ళి ఆస్తి రాయించుకున్నావా? అదేం లేదమ్మగారు, మీరు పొరపాటు పడుతున్నారు. చామంతి అలాంటిది కాదమ్మా, తన మీద నిందలు వేయకండి. నువ్వు నోర్మోయ్. ఇంత జరిగింది అని తెలిసినా నీకు చీమ కుట్టినట్టయినా లేదా? ఇంకా దేనికే సపోర్ట్ చేస్తున్నావు? అది కాదమ్మా. మాట్లాడుకో అన్నానా? నువ్వు నిజం కక్కవే. ఆ డాక్యుమెంట్స్ ఎక్కడ పెట్టావు? చెప్పు. మీకు ఇంకెలా చెప్పాలి అమ్మగారు? పరుల సొమ్ము కాశపడే బుద్ధి నాకు లేదు, అంత అవసరం కూడా నాకు లేదు. కష్టపడతాను, గంజిరిల్లైనా చాలనుకుంటాను. ఒకరి ఆస్తి లాక్కొని బతకాలి అనుకోను. ఇదే నిజం. కాదు, ఆయనకి మాయ మాటలు చెప్పి బుట్టలో వేసుకుని నీ పేరు మీదకి ఆస్తి రాయించేసుకున్నావు. అదే నిజం.